మరి వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏపీ ప్రభుత్వం చేస్తే మంచిదే కదా, ప్రజలకి ఉచిత సేవ చేస్తే మంచిదే కండి. మరి ఆ ఉచిత బస్సు ప్రయాణం పైన మరి సామాన్యుల పైన భారం పడే అవకాశం ఉందంటారా? ఉంటుంది కదా, తప్పనిసరిగా ఉంటుంది. అయినా భరించాలి, గవర్నమెంట్ చెప్పినప్పుడు మరి భరించాలి కదా. అందరు మహిళలేగా, ఎవరైతే భరిస్తారో వాళ్ళ ఆడవాళ్లే కదా వెళ్ళి పనిచేసేది, కాబట్టి కంపల్సరిగా ఈ యుద్ధం వల్ల తప్పేం లేదు. మరి వైసీపీలో తెలంగాణలో జరిగిన పరిస్థితే ఏపీకి కూడా జరగబోతుందంటూ కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. ఏ విషయం అండి, అదే కొంతకాలం నడిపిన తర్వాత ఏదైనా ఆర్థిక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆగిపోతాయి కదా. ఏ పథకాలైనా ఆగిపోతాయి. ఇప్పుడు ఆయన కాబట్టి లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి అట్టగొట్ట నడిపాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది మరి ప్రజల మీద భారమేగా. సంక్షేమ నిధులు ఇచ్చినప్పుడు కూడా మరి ఇతర రానటువంటి ప్రజలకి ఇబ్బందే కదా. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అనేవి సరైనటువంటి విధానమే కాదు. ఉచితం ఇవ్వటం అనేది విధానం కాదు. ఎందుకంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు వాళ్ళు సమకూర్చాలి. మిగతా విషయాల్లో నిత్యావసర వస్తువుల ధరలు కంట్రోల్ చేయాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. ఆ విధంగా పనిచేయాలి తప్ప ఈయన వచ్చి కొన్ని లక్షలు అప్పు చేసి, ఆయన వచ్చి కొన్ని లక్షలు అప్పు చేసి, ఇంకోళ్ళు వచ్చి కొన్ని లక్షలు అప్పు చేస్తే ఆ విధానాన్ని కరెక్ట్ కాదు కదా. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రకమైనటువంటి పథకాలు పెట్టి ప్రజలను ఆకర్షితులను చేసి డెవలప్ చేయకోకుండా అట్లా ఇది చేస్తున్నారు. అది మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లపై ఎంతవరకు ప్రభావం పడుతుందంటే? పడుతుంది, ప్రభావం అనేది కంపల్సరీగా పడుతుంది. వాళ్ళు రోజువారీ కూలి చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ మీద 100% పడుతుందండి. కానీ దాన్ని వారు గవర్నమెంట్ ఆలోచన చేయాలి. సార్, మళ్ళీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో హామీగా పేదవాళ్ళని ధనికులు చేస్తానని కూడా హామీ అయితే ఇచ్చారు. చంద్రబాబు గారి గతంలో ప్రభుత్వంలో చూసే మనం పేదవాళ్ళే ఉంటారు, కానీ ధనికులు చేయడం అనేది జరగదు. చేస్తే సంతోషం, చేస్తే సంతోషం జరుగుద్ది అనేది మాత్రం మేము అనుకోవట్లేదు. ఒకవేళ ఆయన కనుక పేద వర్గాలకు కూడా న్యాయం చేసి ధనికులు కాకపోయినా లక్షాధికారులు చేసి వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే ఈ గవర్నమెంట్ని ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆదర్శవంతంగా తీసుకుంటారు. వారికి ఉపాధి కల్పించి సంపద సృష్టిస్తా అంటున్నారు కదా, మరి చేస్తే మంచిదే, సంతోషం. ఉపాధి కల్పించి సంపద సృష్టిస్తే మరి ఇదే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ హర్షిస్తారు, అందరూ సంతోషపడతారు, ఆయన అభినందిస్తారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఆయనకి మళ్ళీ అవకాశం ఇస్తారు. చేయకపోతే మరి అన్ని రకాల ఇబ్బంది. అప్పు తీర్చాలి ముందు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నా అప్పులు తీర్చండి. ఈ రాష్ట్రంలో చేసినటువంటి అప్పుల్ని ఎలా చేస్తే బాగుంటాయో డెవలప్ చేసి ఆ అప్పులు తీర్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని సమకూర్చండి.